నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహలవు ఎలవు రంగులలో కలవు ఎద పొంగులలో కళవు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ కి స్వాగతం సుస్వాగతం. కొంచెం ఫినిషింగ్ టచెస్ లో ఉన్నాను, జస్ట్ ఇప్పుడే మాట్లాడతాను. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? హలో. అందరూ తన్మయత్వానికి లోనయ్యారు. నా పెయింటింగ్ చూసి ఎవ్వరు మాట్లాడే పరిస్థితిలో లేరు. అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ డన్, ఓవర్. ఓకే, ఈ రోజు మీ అందరి సమక్షంలో ఇలా పెయింటింగ్ చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, ఇదేంటో మీరు చెప్పగలరా? అర్థం కాలేదా? ఒక్క నిమిషం చెప్తాను. ఇదేంటి, మీరేమనుకుంటున్నారు? ఇదేంటి? పిచ్చి గీతలు. ఏంటి పిచ్చి గీతలు? పిచ్చి గీతలు వేయడానికి నేనేమైనా నీలాగా పిచ్చి ఆర్టిస్ట్ అనుకుంటున్నావా? వరల్డ్ ఫేమస్, ఇంటర్నేషనల్, నేషనల్ అవ్వాలన్న కోరిక ఇంకా కాలే. అది నాకు కూడా తెలుసు. నువ్వేమనుకుంటున్నావు? ఇదేంటి? మనిషి కనిపిస్తున్నాడు, ఫేస్. మనిషి ఫేస్ కనిపిస్తుంది. కొంచెం దగ్గరకు వచ్చావు. నువ్వేంటి అనుకుంటున్నావు? నేచర్ గా అనిపిస్తుంది. నేచర్ కనిపిస్తుంది. చూసారా, నా ఒక్క పెయింటింగ్ లో ఎంత మందికి ఎన్ని కనిపించాయో? నాకే ఏం కనిపించట్లేదు. నీకేం కనిపిస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం అవుతుంది, నీకేం అర్థం కాదని. ఏమిటో తెలుసా, ఇది సమాజంలో మనిషి యొక్క పరిస్థితి. ఒక పక్కన టెర్రరిజం, ఇంకొక పక్కన అరాచకాలు, ఒక పక్కన లంచాలు, ఇంకో పక్కన ట్రాఫిక్ జామ్లు, ఒక పక్కన పొల్యూషన్. వీటన్నిటి మధ్యలో నలిగిపోయే సగటు మనిషి. చప్పట్లు. అది ఏం అర్థమైందని చప్పట్లు మీకు? ఓకే, నా సంతకం వేయడం మర్చిపోయాను, లేకపోతే అది నాదన్న సంగతి నేనే మర్చిపోతాను. అందుకని నా సంతకం వేసేసుకుంటే బెటర్. ఇదే నా ముద్దు పేరు, స్టార్ మహిళ. స్టార్ మహిళ. ఓకే, వెరీ గుడ్. విషయంలోకి వద్దాము. మీ పేరేంటి? గెస్ చేయండి. గెస్ చేయడానికి నేనేమైనా జనరల్ నాలెడ్జ్ క్విజ్ ప్రోగ్రామ్ ఆడుతున్నాను కదా? పెద్ద పెయింటర్. పెద్ద పెయింటర్లకి ఎంతసేపు పెయింటింగ్ ఎలా వేయాలి వీటి మీద ధ్యాస ఉంటుందే తప్ప మీ పేరేంటి, ఆవిడ ఏం చేస్తూ ఉంటారు, ఈవిడ ఊరేంటి, ఇవన్నీ కనుక్కోరు. సరే, తర్వాత ఆప్షన్ లో పెడుతున్నాను, ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మంచి పెయింటింగ్. అసలు మీకు తెలుసా, ఈ మధ్య కాలంలో గోల్డ్, సిల్వర్ వీటన్నిటికీ కాదు రేట్లు, పెయింటింగ్స్ కి అది కూడా అమ్ముడుపోతున్నాయి తెలుసా? ఎంఎఫ్ హుసేన్ గారి పెయింటింగ్. ఈ విషయం తెలుసుకున్న నేను ఆ రోజు నుంచి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం మానేసా, ల్యాండ్లు కొనడం మానేసా, పెయింటింగ్ వేయడం మొదలెట్టేసా. శ్రీదేవి గారు వేస్తే చూస్తారు, సల్మాన్ ఖాన్ గారికి ఇస్తే చూస్తారు, నేను వేస్తే చూడరా? చూడండి. ఆక్షన్ ఎవరైనా కొంటారా? ఎంత? 1 రూపీ. 50 పైసా. చూడండి, 1 రూపీ 50 పైసా. అసలు ఆ కాయిన్లు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సిగ్గుగా లేదు మీకు అడగడానికి? ఒక ఆర్టిస్ట్ ని అవమానపరుస్తారా? ఇన్సల్ట్. ఓకే, శ్రావణి ఏం చేస్తూ ఉంటావు? నేను స్పైస్ జెట్ లో వర్క్ చేస్తున్నాను. స్పైస్ జెట్ లో వర్క్ చేస్తూ ఉంటావా? అంటే మన విమానాలు. ఓ, స్పైస్ జెట్ లో పైన కింద? లేదు, కిందేనా? ఎప్పుడు పైకి వెళ్ళలేదా? పైకి వెళ్ళాలనుకుంటున్నా. ప్రస్తుతం నువ్వు గ్రౌండ్ స్టాఫ్ అన్నమాట. యాక్చువల్లీ ఈ విమానాలకి కూడా నన్ను పెయింట్ వేయమని అడిగారు. వేస్తానని చెప్పాను, కానీ ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో విమానం కింద ఉన్నప్పుడు కాదు, పైకి వెళ్ళిన తర్వాత చిన్నగా అయినప్పుడు నన్ను పిలవండి, నేను అప్పుడు వేస్తానని చెప్పా. పిలవట్లేదు అప్పటి నుంచి. అసలు ఎంత మందిని అడిగాను తెలుసా నేను. నువ్వు నవ్వకు. నీ పేరేంటి? రమ్య. రమ్య, ఇదేంటో చెప్పగలవా? ఏం లేదు. ఏం లేదా? సగటు మనుషులకు అది ఏమీ కనిపించదమ్మా. నాలాంటి ఆర్టిస్ట్ కళ్ళతో చూస్తే నీకు అర్థం అవుతుంది. అది గడ్డి మేస్తున్న ఆవు. మరి ఆవేది? గడ్డి మేసేసి వెళ్ళిపోయింది. మరి గడ్డేది అని అడగవా? గడ్డేది? ఆవు తినేసింది. గడ్డి మేస్తున్న ఆవు. ఆప్షన్ ఎవరైనా కొంటారా? గడ్డి మేస్తున్న ఆవు కావాలా? మీలో కూడా ఎవరైనా కొనొచ్చు. ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. మీకు మీ పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకోవడం కాదు, ఆ ఇంటికి అట్రాక్షన్ గా దిష్టి బొమ్మ
బాగుండడానికి ఒక మంచి క్యాన్వాస్ కావాలి. గడ్డి మేస్తున్నావు కావాలా ఎవరికైనా? వద్దా? డిమాండ్ తగ్గిపోయింది, పర్వాలేదు మనమే పెంచుకుందాం. ఏం చేస్తుంటావు? ఐఎమ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. యువర్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఐ థాట్ యువర్ రమ్య. ఇట్స్ ఓకే, పర్వాలేదు. యువర్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే సుమక్క, నేను ఖమ్మం నుండి వచ్చాను నీకోసం. ఏమి ఇంటి నుంచి రావచ్చుగా? దగ్గర నుంచే ఇంటి వచ్చా. దగ్గర నుంచి వచ్చావు. వెరీ నైస్. వెన్నెల? నా పేరు వెన్నెల. వెన్నెల అనగానే నాకు ఒక పెయింటింగ్ గుర్తొస్తుంది. అర్జెంట్ గా నేను ఒక వెన్నెల నేసి నీకు ఇస్తా. ఓ ఇది గడ్డి మేస్తున్నావు కదా, తర్వాత వేస్తాను. ఓకే చెప్పు వెన్నెల. నా పేరు వెన్నెల. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చా. నీ కళ్ళల్లో నా వైపు ఒక అప్రిసియేషన్, ఒక ప్రశంస, ఒక అభిమానం కనిపిస్తుంది. వీళ్ళ కళ్ళల్లో నాకు కనిపించట్లేదు. వీళ్ళ కళ్ళలో వెటకారం కనిపిస్తుంది నా పట్ల. పెయింటింగ్స్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఓ నిజంగా థ్యాంక్ యూ వెన్నెల. అసలు నీలాగా సిన్సియర్ గా ఒక ఆర్టిస్ట్ ని ప్రేమించే వాళ్ళు ఉండాలే కానీ గడ్డి మేస్తున్నావేంటి? పాలు తేగిస్తున్న పిల్లిని కూడా నేను గీస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ అప్ లో పిల్లి బొమ్మ ఉంది. కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. పిల్లిని కాదు, పెయింటింగ్. అంకిత? హాయ్, నా పేరు అంకిత. హాయ్. బీటెక్ థర్డ్ ఇయర్, ఉప్పల్ నుంచి వచ్చాను. నీకు కూడా ఇలాంటి ప్యాషన్స్ ఏమైనా ఉన్నాయా? పెయింటింగ్? ఏం లేదు, మీ అందుకే వచ్చిన మిమ్మల్ని చూడడానికి. ఇన్స్పైర్ అవ్వడా? యా. నాకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? కింగ్ సినిమా చూసావా నువ్వు? శ్రీహరి గారు. ఆయన చూసిన తర్వాత నేను ఎలాగైనా సరే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. నిజంగా ఆయన వేసినటువంటి ఒక పెయింటింగ్, ఆ పిల్లోడు నీటి చుక్క కోసం ఎదురు చూడటం. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాసా. అది నన్ను చాలా కదిలించి వేసింది. అప్పటి నుంచి నేను ఎలాగైనా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, చిన్నప్పటి నుంచి ఉండింది కోరిక, కానీ మొత్తానికి అది ఫలించింది అప్పటి నుంచి. ఓకే, మీ అందరికీ నేను తలా 10 పాయింట్స్ ఇస్తున్నాను. తలానా? పిల్లకు ఉందనుకున్నాను కానీ ఇవాళ ఇంకొంచెం ఉందని తేలిపోయింది. ఓకే, ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ? 1 2 3. Ready, 1 2 3 మీరు అసలు పెయింటర్ ఎలా అయ్యారు? ఎందుకు అయ్యారు అసలు? ఎందుకు మమ్మల్ని చంపుతున్నారు? మీరు పెయింటర్. పెయింటింగ్స్ తోటి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నా స్టోరీ వినాలనుకుంటున్నావా? ఓపిక ఉందా? ఉంది. తీరికుందా? వింటావా? వింటాను. అయితే విను. అయితే చెప్పు. అది నాకు అక్షరాభ్యాసం జరుగుతున్నటువంటి రోజులు. రోజులు అంటే ఆ రోజు అనుకో. ఆ రోజు నా ఎదురుగా ఒక పుస్తకం, ఒక పండు. ఇంత ఉన్నాను. అక్షరాభ్యాసం అప్పుడు ఎంత ఉంటారు? వెదవ క్వశ్చన్లు మధ్యలో. అప్పటి నుంచే మీకు పెయింటర్. ఓకే ఓకే, కంటిన్యూ. నేను ఒక ఫ్లో లో ఉన్నప్పుడు నన్ను ఇంటర్ఫియర్ చేసేవనుకో, ఆ ఫ్లో బిగినింగ్ నుంచి మళ్ళీ రావాల్సి వస్తుంది. వద్దు మళ్ళీ బిగినింగ్. అప్పుడు అది ఓవర్ ఫ్లో అవుతుంది. ఆలోచించు. అది నాకు అక్షరాభ్యాసం జరుగుతున్నటువంటి రోజులు. నా ముందర ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక స్కేలు, ఒక పండు, ఇవన్నీ పెట్టారు. కానీ ఎందుకో నా ముక్కు పెయింట్ వైపుకే లాగింది. ఏమిటా వాసన, ఏమిటా వాసన, ఏమిటా వాసన అని తిరిగి చూసేసరికల్లా ఆ రోజు మా ఇంట్లో మేస్త్రి వచ్చి పెయింట్ వేస్తున్నా. తక్కువని పాక్కుంటూ వెళ్ళి అతని చేతిలో ఉండే బ్రష్ లాక్కున్నా. అంతే. ఆ రోజు పట్టినటువంటి ఆ బ్రష్ ఈ రోజు వరకు నేను వదలలేదు తెలుసా? జై మహిష్మదేవ్. చెప్పు, ఇది నా స్టోరీ. ఇంకా వినాలనుకుంటున్నావా? వద్దు, అర్థమైపోయింది. అర్థమైందిగా? ఎప్పుడు చిన్నప్పుడు ఇచ్చారని చెప్పారు కదా, ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 50 years అయిపోయిందా? అసలు ఈ బ్రష్ నా చేతికి వచ్చిన తర్వాత సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయి, నిమిషాలు ఎలా వెళ్తున్నాయి అనేది తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు నా వయసు ఎంత అని అడుగు. ఎంత? బ్రష్ ఇచ్చిన రోజు ఎంతో అంతే. ఎప్పుడూ అబద్ధాలేనా? ఎప్పుడైనా నిజాలు చెప్పండి. ఎప్పుడైనా నీ బూతులా? ఏం బూతులు మాట్లాడుతున్నాను? నిజాలు. ఐ మీన్ అంత గ్యాప్ వద్దు, బీపేసుకుంటారు మా వాళ్ళు. చూసే జనాలేమో నిజాలు అంటుంటారు. ఓకే, రేపొద్దున ఏ మీడియా వాడో రాసేస్తాడు సుమని నీ అన్న పార్టిసిపెంట్ అని. అసలు నువ్వు ఇంతగా నవ్వుతూ ఉంటే నాకు నీ బొమ్మ గీయాలని ఉంది. గీస్తా నీకు ముందు ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు. గేమ్ ఆడదామా? రెడీ? 1 2 3 గో. కాశ్మీర నందన శిల్పానివో. నువ్వు రెడీగా ఉండు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా అంతే అలాగే చెప్తా, నీకు చెప్తా. స్టార్ట్.
ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా చూస్తున్నట్లేరు, కొంచెం పెయింట్ పోయింది ఇక్కడ. ఓకే, 9, 18, 27 పాయింట్లు వచ్చాయి. రెడీ, 1 2 3 గో. సరిగ్గా లేదు, కొంచెం వేయమంటారా? కొద్దిగా, చాలా బాగా. నేను వేస్తాను. వద్దులే, ఒక రెడీగా ఉండి వెళ్ళు, లోపలే వెళ్ళు. ఇక్కడ ఇక్కడ ఐదు తిరుగు, అది అలా రెడీగా స్టార్ట్. కమాన్ కమాన్. స్టాప్. రాట్లా ఇది. రమ్మని పిలు. వచ్చింది. 9, 18, 27, 28. చెప్తుంది అనమాట వచ్చేటప్పుడు అందరికి, ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. వెళ్ళేటప్పుడు అలా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు అందరికీ తెలుస్తుంది, వెళ్ళేటప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ప్రాణం. ఓ షిట్ మ్యాన్. కరెక్ట్. కరెక్టా? వాట్ ఇస్ షిట్ మ్యాన్? స్పైడర్ మ్యాన్ తెలిసి సూపర్ మ్యాన్ తెలుసు, షిట్ మ్యాన్ అని కూడా ఒకడు ఉన్నాడా? వాడికి అదే పనా? నీ కళ్ళు చూస్తుంటే నాకు గీయాలని ఉంది. గీయనా? అక్కడ కాదు, నీ మీద. అట్లా వద్దులే, అక్కడనే బెస్ట్. ఓకే, వెనక్కొచ్చి. రెడీ, 1 2 3 గో. అబ్బా, ఏసి కొట్టింది పోరుకుతో తల మీద. తల్లి రెడీగా ఉండు. అక్కడి నుంచి ఏయ్, బలం బలం బలహీనం అవుతున్నావు, వేయి కొంచెం. అక్కడి నుంచి నేను చెప్తా, ఫస్ట్ నుంచి పై నుంచి. ఓకే, స్టార్ట్. కమాన్. ఒక్కటి వెనక్కేసి, ఆ ఒక్కటి అడక్కు. 9, 18, 19 పాయింట్లు వచ్చాయి నీకు రమ్య. 1 2 3 గో. అక్కడ రెడీగా ఉండు, ఇక్కడ పెట్టంత ఉన్నావు, వెళ్ళు. చెవుడొచ్చిందని ఒక 3 తీసేటాయి. స్టాప్ అన్న తర్వాత కూడా వేస్తూనే ఉన్నావు. చూడ్డానికి ఏమో 1/2 కేజీ కండలేదు, బలం మాత్రం బానే ఉంది. 9, 18, 27, 28, 29, 30, 31, 32. చూస్తుండగానే ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. సుమా, ఏం చేస్తున్నావు? నీ బొమ్మ వేస్తుంది, నీ టీత్ ఎట్లుంటా సేమ్ టు సేమ్. రెడ్ లిప్స్టిక్, టీత్. అర్థమైందా? చూడు, శ్రావణి వైపు నాకు చూస్తూ ఉంటే శ్రావణి మూతే నాకు కనిపిస్తోంది. సో ఇది శ్రావణి బొమ్మ ఎలా ఉంది? శ్రావణి బొమ్మ అంటే ఇవే లేవు, కళ్ళు, ముక్కు. ఒకసారి స్మైల్. స్మైల్ పెట్టండి. సంతకం. ఓకే, ఎవరివి? ఇవే కాదు, నో, మేబీ. డౌటే లేదు, నీదే, వెళ్ళు. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్తున్నాము. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దామా? గోపీచంద్ పక్కన పిక్చర్స్.
కావాలా? ఒక్క నిమిషం. నా పెయింటింగ్ ద్వారా మీకు ఒక అద్భుతమైన క్లూ ఇస్తున్నాను. క్రేయాన్. క్రయానా? గోలీ. క్రయాన్ అనే సినిమా వచ్చిందా? కాదు, సేమ్ అదే అలాగే వేస్తారు కదా. చెప్పు చెప్పు. గోలీమార్. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. చూసారా, నేను వేసినటువంటి ఒక పెయింటింగ్ ఎలా క్లూ ఇచ్చిందో? లేకపోతే చెప్పగలిగే దానివే కాదు అసలు. నిజంగా. ఎందుకంటే పూరి జగన్నాథ్ అండ్ గోపిచంద్ చూపించినా నువ్వు చెప్పలేవు. చెప్పలేను. కేవలం నా పెయింటింగ్ Just నీ painting వలన అదే. 6 పాయింట్లు తీసుకో. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు. పక్కన పిక్చర్స్. Clue. పిల్లి. ఏంటి నా పెయింటింగ్ మాట్లాడుతూ? చెప్పు శ్రావణి. గోపిగోడ మీద పిల్లి. చూద్దాం. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. అక్కడ పిల్లి కనిపించినా మీరు అది పిల్లి అని గుర్తించలేదు. నేను పిల్లి బొమ్మ గీసిన తర్వాత గానీ అది పిల్లని మీకు అర్థం కాలేదు. అంటే నా పెయింటింగ్ మహత్ ఏమిటో. ఈ పెయింటింగ్ గురించి మీరే ఎన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఒక్కసారి మీరు చెప్పట్లేదు కాబట్టి. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు. పక్కన పిక్చర్స్. రమ్య. లయన్. కరెక్టా కాదా చూద్దాం. సారీ రమ్య, తప్పు నాదే. నేను ఒక క్లూ పెయింటింగ్ రూపంలో ఇవ్వకపోతే ఎంత నష్టం జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ పార్టిసిపెంట్స్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. -6. శ్రీరామరాజ్యం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున. పక్కన పిక్చర్స్.
ఏమైనా క్లూ ఇవ్వరా? అదే క్లూ కదా, సేమ్ అదే ఆటో. అదే ఆటో ఎలా అవుతుంది? అది కలర్ లో ఉంది, ఇది బ్లాక్ అండ్ వైట్ ఉంది, అంతే డిఫరెన్స్. ఆ ఆటో నడుస్తుందా? నడుస్తుంది, ఇది ఆ ఉరుకుతుందా? ఆటో నడుస్తుందా? ఎలా నడుస్తుంది? అక్కడ చూడు, ఫ్రీజ్ చేసి పెట్టారు. నా ఆటో నడుస్తుంది చూడు. మీరు నడుస్తే అది నడుస్తుంది, మీరు ఒకదాని నుంచి నడుస్తుందా? ఎవరు నడిచారని కాదక్కయ్య, ఇది నడిచిందా లేదా? క్లూ వేరేది. ఏయ్ ఆటో, ఆటో ఆటో డ్రైవర్, అదే క్లూ. మూవీ పేరు గుర్తు రావట్లేదు కానీ ఛీ, నీ మొహం మీద నా పెయింట్ అయ్యా. శ్రావణి ఆటో డ్రైవర్ కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. చూసారా, నేను క్లూలు ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. 6 పాయింట్లు. తర్వాత సెలబ్రిటీ అల్లు అర్జున్, పక్కన పిక్చర్స్. వేదం. గుర్తుపట్టావా? ఇది అనుష్కని. గుర్తుపట్ట, అనుష్క. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ప్రేక్షకులు ఎంతగానో మమ్మల్ని అభిమానిస్తున్నారు, మా పెయింటింగ్లను చూస్తూ ఉన్నారు. స్టార్ మహిళ మీరు వేరు వేరు కాదు అన్నదానికి నేను ఒక పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను, మీ అందరి ఆశీర్వాదంతో. ఓకే, మీరే స్టార్ మహిళ, స్టార్ మహిళే మీరు. మీలో ఒకటి స్టార్ మహిళ, మీ కుటుంబంలో స్టార్ మహిళ, మీ ఇంట్లో స్టార్ మహిళ, మీ గదిలో స్టార్ మహిళ. ఇదే స్టార్ మహిళ, మీరే స్టార్ మహిళ. ఓకే, ప్రశ్నకు వేళాయరా, మీరు అక్కడి నుంచి ఆడాలి. రెడీయా? రెడీ. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా. ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో నటించిన ఒక హీరోయిన్ పేరు చెప్పండి. అమలా పాల్. కరెక్ట్. క్యాథరిన్ కూడా ఉన్నారు. మీకు 6 పాయింట్లు వచ్చాయి. ఎవరికి రంగు పడుద్ది? అంకితానికి రంగు పడుద్ది. ఎంత? 2 పాయింట్స్. రమ్య నీకు రంగు పడుద్ది. 1 పాయింట్. 3 పాయింట్స్. నీకు కూడా. ప్లీజ్. చరిత్ర ప్రకారం బుద్ధుని కుమారుడి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ గౌతముడు, బి రాహుల్. గౌతముడు. ఎస్, రాంగ్. రాహుల్ కరెక్ట్. నీకు పడింది రాహుల్ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ సారీ. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ సోచి పిల్ల పోరి, ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే.
లాగిపెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. భాగవతం ప్రకారం అబ్బా. నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడి భార్య చంపింది. ఆమె పేరు ఏమిటి? తెలియదు. ఆప్షన్స్ తెలియదా? అదో పేరా? ఏ రుక్మిణి, బి సత్యభామ. రాంగ్ చెప్తే పోతే మా పోవు. రుక్మిణి అయితే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఐఎమ్ సారీ, కరెక్ట్ ఆన్సర్ సత్యభామ. నీకు రంగు పడింది. ఒకప్పుడు భూలోక స్వర్గంగా అన్ని ఇట్లా ఉన్నాయేంటి క్వశ్చన్స్? వాళ్ళకేమో సినిమాలో హీరోయిన్లు కొంచెం ఈజీగా అడగొచ్చుగా. ఎవరి జాతకాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఇవాళ నీ జాతకం అలా ఉంది. మన దేశంలో ఒకప్పుడు భూలోక స్వర్గంగా పేరుగాంచిన ప్రాంతం ఏది? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. ఆప్షన్స్ ఏ కూర్గ్, బి శ్రీనగర్. నీ గూడు పగిలింది, నీ గుండె విరిగింది. ఏయ్, నీ పెయింటింగ్ చూసి ఆన్సర్ చెప్పు కరెక్ట్ గా. అది చూస్తే ఉన్నది కూడా పోతుంది. శ్రీనగర్. పర్వాలేదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. తర్వాత అక్కడ అల్లర్లు ఎక్కువగా జరగడం వల్ల చాలా మంది అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అయితే ప్రకృతి పరంగా అది ఇప్పటికీ ఎప్పటికీ భూలోక స్వర్గమే. ఓకే, సో 3 పాయింట్స్ తీసుకో. రంగు పడిద్ది వెన్నెల 3 ఇప్పుడు. ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. ఏ కిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల. నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. చందమామ సినిమాలో కాజల్ తో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ తాప్సీ, బి సింధు మేనన్. సింధు మేనన్. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. వెన్నెల రంగు పడింది 3 ఇచ్చాయి. భారతీయులు నిర్వహించిన మొదటి బ్యాంకు పేరు ఏమిటి? ఆప్షన్స్ లేదా భారతీయులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంకు పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ హిందూ బ్యాంక్, బి అవధ్ బ్యాంక్. హిందూ బ్యాంక్. సారీ, రంగు పడింది. అవధ్ బ్యాంక్ కరెక్ట్ ఆన్సర్. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి. రామ్ సినిమాలో హీరో ఎవరు? నితిన్. నితిన్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శ్రావణి 3 రంగు పడింది. వెన్నెల 3. ఎర్రకోటలోని మోతీ మసీదుని నిర్మించిన మొఘల్ రాజు ఎవరు? పదమ్మ బయలుదేరదాం. ఆప్షన్స్ ఏ అక్బర్, బి షాజహాన్. అక్బర్. సారీ, రంగు పడింది. షాజహాన్ కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ లో ఐఎమ్ సారీ, నేను పెయింటింగ్ వేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ రౌండ్ లో అది భర్తీ చేస్తానని హామీ ఇస్తూ ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. సుమా గారు, ఆ, ఆ పళ్ళు తీయరా అక్కడి నుంచి? చూడ్డానికి కూడా ఎంత ఏ పళ్ళు? దరిద్రంగా ఉంది. మీరు డ్రా చేసి పెయింట్ చేసిన పళ్ళు. నీ పళ్ళా? నాకు కాదు, మీరు పెయింట్ చేసి. నీకు అంత బాధగా ఉంటే వేరే పళ్ళు కూడా గీస్తాను పక్కన. అదే పండు. ఆపిల్ పళ్ళు. బ్రౌన్ యాపిల్. హ్యాపీ ఆ కలర్ లో కూడా ఉంటుందా? ద్రాక్ష. ఎండు ద్రాక్షనా? యా, ఎండు ద్రాక్ష. ఇది పండు యాపిల్. మీకు తెలియకపోతే నేను ఈసారి స్కెచ్లు గీసి చూపిస్తాను. పెయింటింగ్ కాదు, స్కెచెస్. ఓకే, ఫస్ట్ చిత్రం. శ్రావణి, నాని. ఓకే, నేను స్కెచ్ గీస్తాను. ఇప్పుడు చూద్దాం. ఏమన్నా సరే డిట్టు
సేమ్ టు సేమ్. ఏమన్నా గీసారా అంటే అంటే సూపర్ గా గీసారు. ఐ మీన్ ఎలా ఉందో అలాగే గీసారు. అర్థం కావట్లేదు పాపం తనకి ఏం గీసారు. సారీ, దట్స్ ఓకే. -6. నెక్స్ట్ నేను వేసిన స్కెచ్ చూడండి. శ్రావణి చెప్పు. కృష్ణ గారు. కృష్ణ గారు, నీకు బాగా రంగు పడే కాలం వచ్చినట్టుంది, చూద్దాం. తమన్నా -6. నువ్వు చెప్పింది ఏంటి? కృష్ణ గారా? కృష్ణ గారికి తమన్నాకి ఏమైనా సంబంధం ఉంది అసలు? బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా. ఇక్కడ మీసాలేమో అనుకున్నాను నేను. అది అనుకుంటావు. నేను చెప్పానుగా ముందుగానే నేను స్కెచ్ చేస్తున్నానని. నేను ఎవరి స్కెచ్ నెక్స్ట్ వేస్తున్నారో చూడండి. అంకిత. కాజల్. కాజల్. రైట్ ఆన్సర్. అదేంటి నేను బ్లాక్ అండ్ వైట్ లో స్కెచ్ చేస్తే కలర్ లో వచ్చింది? ప్రింట్అవుట్ అలానే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ లో రాదు. అంటే ఇది నేను ప్రింట్, అది కలర్ కదా, మీ ప్రింట్అవుట్ తీసి పెట్టినారు కదా. అది మీ భ్రమ, మీరు అనుకుంటున్నారు అంతే పెయింటింగ్ అని. మాకు తెలుసు అది ప్రింట్ అవుట్ అని. డ్యూటీ టైం అయినట్టుంది. ఈరోజు ఆఫర్, వేరే ఆఫర్ ఉంది. 6 పాయింట్లు. తర్వాత స్కెచ్, తర్వాత ప్రింట్. పంజుడు. శ్రావణి చెప్పు. ప్రభాస్. ఓకే, చూద్దాం ప్రభాస్ అవునా కాదా. ఎవరది? పవన్ కళ్యాణ్. -6. ఈ రౌండ్ లో మాక్సిమం మైనస్ పాయింట్ సంపాదించుకున్నావు, ఇంతకన్నా వద్దు, సరేనా? తర్వాత స్కెచ్. వెన్నెల. ప్రభాస్. అవునా కాదా ప్రభాస్? బాగుంది ప్రింట్. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ప్రభాస్. దట్ ఈస్ ఆఫ్ కోర్స్ ప్రింట్. ప్రింట్. అమరేంద్ర బాహుబలి. 6 పాయింట్. నెక్స్ట్ స్కెచ్. అంకిత. తాప్సీ. తాప్సీ. ఓకే. వా, మళ్ళీ బాగా గీసాను కదా. అదే, ఎంత బాగా ప్రింట్ తీసారు కదా. రాంగ్ ఆన్సర్. -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. స్కోర్స్ ఎంత చూద్దాము. నువ్వు రా పక్కకు ముందు. అసలు ఈ సంగతి చెప్పాలి. పాయింట్లు పోగొట్టుకోవడమే కాకుండా నా మీద కూడా కామెంట్లు వేస్తున్నావు. అది ప్రింట్ ఎంత క్లారిటీగా తెలుస్తుంది చూడు. Print. Sketch అంట. ప్రింట్ కూడా ఎవరో ఒకళ్ళు గీయందే రా. మీరు గీయలేదు కదా. నేనే గీసాను. నీ పళ్ళు నేను గీయలేదా? సేమ్ మీరు ఎక్కడ గీయండి. అంటే ఈమె పళ్ళు నీ పళ్ళ కన్నా కొంచెం బాగున్నాయి కాబట్టి కష్టమైంది, ప్రింట్ తీసాను. అయితే ఏంటంటే వెళ్ళు. చూసారా? మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. సో ఇలా వస్తున్నారు, ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటున్నారు. ఆ తర్వాత దీన్ని ఇక్కడ వేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇలా ముంచుతున్నారు, ఒక గళ్ళలో పెడుతున్నారు. రెడీ? 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 బానే వేసావు మోడర్న్ ఆర్ట్ 72 పాయింట్స్ తీసుకో. రోటీ మేకర్ వచ్చి శ్రావణి రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్. కుక్కువేర్ సెట్ వన్ టూ త్రీ గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 72 పాయింట్స్. అండ్ కూల్ జగ్ అంకిత, నువ్వు గెలవాలంటే నీ టార్గెట్ 83. లీడ్ లో ఉంది వెన్నెల. వెన్నెల స్కోర్ దాటాలి అంటే బంతులు మోడర్న్ ఆర్ట్ కలిపి 14 ఆర్లు రావాలి నీకు. ఓకే పద. రెడీ 1 2 3 గో. ఒక బాల్ ఇందులో పడకుండానే నువ్వు ఇక్కడ ఒక మార్క్ వేసావు, అదొకటి తీసేస్తున్నా. సరే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్ గెలిచేసావు. కంగ్రాట్స్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆಪುಲು ಕೊಸಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యంది
ఇవాళ విన్నర్ గా ఇదిగో ఈ టోస్టర్ గెలుచుకుంటున్నావు, అలాగే మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు. అండ్ ఫైనలీ నేను మన సమాజంలో ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితి గురించి ఒక్క నిమిషం చూపిస్తా. మోడర్న్ ఆర్ట్ ఇదిగోండి చూడండి, ఎడ్ల బండి నుంచి ప్రయాణం మొదలైనటువంటి మనిషి ఆ తర్వాత కాలినడకన వెళ్తూ ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుంటే 3 సిగ్నల్స్ ఉంటాయి అని వారి మనసులో జరిగేటువంటి ఆందోళనని నేను ఒక పిక్చర్ రూపంలో మోడర్న్ ఆర్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ నా మోడర్న్ ఆర్ట్ ప్లీజ్ కొంటారా? కొంటారా? హలో హలో కొంటారా? మీరు కూడానా? ఓకే బాయ్.